జై వాసవి, జై జై వాసవి. వైశ్యులు ఏదైనా అనుకుంటే ఎట్టి పరిస్థితిలో దాన్ని సాధిస్తారు అని మరోసారి నిరూపించారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న గిన్నిస్ వరల్డ్ రికార్డును మన వాసవి మాత పారాయణంతో మనమైతే సాధించుకున్నాము. ఈ రోజు అనగా 22 మార్చి 2026 శ్రీ వాసవి మహాశక్తి మహోత్సవం అనే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఉన్న ఎల్బీ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాదాపుగా 30,000కు పైగా రిజిస్ట్రేషన్ నమోదు చేసుకుని భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంతో దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు అయితే ఇక్కడ రావడం జరిగిందండి. కొందరు బస్సులు కట్టుకొని రావడం జరిగింది, కొందరు సొంత వెహికల్స్ లో రావడం జరిగింది, వేరే రాష్ట్రాల నుండి కూడా రావడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వాసవి మాత పారాయణాన్ని ముక్త కంఠంతో చదివారు. వైశ్యపుర జనులు వచ్చిరి సపు వీరుడు పాడరమ్మా పాదముల పద్మమమ్మ. A new Guinness World Record. ఇన్ని వేల మంది భక్తులు ఒకేసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల గిన్నీస్ బుక్ లో నమోదు చేయడం జరిగింది. ఇది నిజంగా మన వైశ్యులందరి విజయం అండి. ఇందులో మన వైశ్యులందరి కృషి ఉంది. ఇంత మంచి కార్యక్రమానికి మా వంతు కృషి మేము చేసినందుకు, దానికి మంచి ఫలితం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం జరగబోతుందని మా ఛానల్లో పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా చాలా మంది మాతో మీ వీడియో చూసే మేము వచ్చామండి అని చెప్తే మాకు చాలా ఆనందంగా అనిపించింది. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా వైశ్య నాయకులందరూ హాజరవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేశారు. సుమ గారి యాంకరింగ్, రంజనీ సిస్టర్స్ భజన్ జామింగ్, అంతేకాకుండా ఇంకా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వాసవి పారాయణాన్ని సింగర్ కల్పన గారి చేత పాడించడం జరిగింది. తన పాటకు అనుగుణంగా భక్తులందరూ శృతి కలపడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమానికి 18 మంది పీఠాధిపతులు కూడా రావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే 30,000కు పైగా భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గిన్నీస్ రికార్డు సాధించడం జరిగింది. వైశ్యులందరి కోరిక మేరకు కల్వ సుజాత గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మరియు అమ్మవారి జయంతిని అధికారిక పండుగలో చేర్చాలని విన్నవించడం అయితే జరిగిందండి. త్వరలోనే మనందరి కోరికను నెరవేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలపడం అయితే జరిగిందండి. ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారి పారాయణాన్ని చదివి గిన్నిస్ బుక్ లో అయితే పేరు నమోదు చేయడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి.